ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మంతెని మత్స్యకార్య సొసైటీ సంఘాన్ని బోయినపేట నుంచి వెళ్ళి మంతెని అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ చౌక్లో మా యొక్క కులవృత్తి అయిన చేపలు పట్టడం, వలలు వేయడం, తోబెలతో చేపలు పట్టడాన్ని ప్రదర్శించాము. అందరంగా మా యొక్క మత్స్యకారుల కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని మత్స్యకారులందరి తరఫున వేడుకుంటున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడంలో మత్స్యకారుల పాత్ర చాలా కీలకమైనది. దయచేసి మా మత్స్యకారులకు కొత్త కొత్త స్కీమ్స్ ఇచ్చి మా అందరినీ అభివృద్ధి పదంలో నడిపించి మాకు లోన్ సౌకర్యాన్ని కల్పించాలని గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధరబాబు గారిని ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించి మా యొక్క మత్స్యకారులందరికీ కూడా మా యొక్క కులవృత్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా అందరి మత్స్యకారులందరి తరఫున మేము వేడుకుంటున్నాం. గత ప్రభుత్వంలో వచ్చిన స్కీమ్లను ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసి మాకు ట్రాలీలను, ఆటోలను, వలలను, స్కూటీలను మా అందరికీ కూడా అందించాలని చెప్పేసి మాకు లోన్ సౌకర్యాన్ని అందరికీ మహిళలకు అందరికీ కూడా మా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటూ, ఇప్పుడున్న కాలంలో చికెన్ కానీ, మటన్ కానీ ఏ ఒక్క కూరలను తీసుకున్నా కూడా అవన్నీ కూడా కల్తీ జరిగి మన ఆరోగ్యాన్ని చాలా నష్టపరుస్తున్నాయి. ఎలాంటి నష్టం వాటిల్లని ఏకైక ఆహారం ఏదైనా ఉందంటే అదొక చేపలేనని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకున్న ఈ యొక్క చేపలను మా అందరినీ కూడా మీ అందరికీ అందించడానికి మా యొక్క మత్స్యకారులు రాత్రి పగళ్ళు చెరువులో చేపలు పడుతూ ఎండనక వాననక చలిలో కూడా ప్రాణాలు తెగించి పాములు, తేళ్ళు ఉన్నా కూడా, మొసళ్ళున్నా కూడా మా యొక్క మత్స్యకారులు మీ అందరికీ మంచి పౌష్టికాహారం అందించడానికి చేపలను పట్టి మీ అందరికీ అందిస్తున్నాం. అలాంటి మత్స్యకారులందరినీ కూడా మీ అందరూ గౌరవించి మాకు సంఘంలో ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరైన గౌరవాన్ని కల్పించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. మా యొక్క ఈ మత్స్యకారులకు అందరూ కూడా అందించే ఉచిత చేపల పిల్లలను కూడా ప్రభుత్వం ఇప్పటివరకు అందించలేదు. ఆ వచ్చిన చేప పిల్ల కూడా నాసిరకమైన చేప పిల్లను అందిస్తుంది. అందుకనే శ్రీధరబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క ఉచిత చేప పిల్లలను బదులుగా మాకు నగదు పంపిణీని చేయాల్సిందిగా ప్రతి ఒక్క మత్స్యకారుని కోరిక ఇది. అందుకని మా యొక్క మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మత్స్యకారునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మత్స్యకారుల ఐక్యత. పెద్దది మడుగు